నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. చాలా వీడియోస్లో మేము హార్మోన్స్ ఏవైతే అవసరమో ఫర్టిలిటీ కోసం అనే టాపిక్ మీద చాలా వీడియోస్ చేసాం. సో ఈ హార్మోన్స్ ఏంటి, వీటి రోల్ ఏంటి ఫర్టిలిటీతో అనేది మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. ఈరోజు వీటి వాల్యూస్ ఏంటి అనేది కనుక్కుందాం. నార్మల్ రేంజెస్ ఏంటి, ఇవి ఎప్పుడు చేయాలనేది చాలా ముఖ్యమైన విషయం. దీని గురించి మాట్లాడదాం. ముందుగా ఈస్ట్రాడయాల్ గురించి మాట్లాడదాం. దీన్ని E2 కూడా అంటారు. ఈస్ట్రాడయాల్ ఒక చాలా ఇంపార్టెంట్ హార్మోన్. ఇది అండాశయాల్లో ఉన్న ఫాలికల్స్ నుంచి అండం అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ఫాలికల్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ ఈస్ట్రాడయాల్. ఇది ఈస్ట్రోన్ ఇంకా ఈస్ట్రాయోల్ కన్నా 12 to 80 టైమ్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో ఈస్ట్రోజన్ అనే హార్మోన్లో 3 రకాలు ఉన్నాయి: ఈస్ట్రాడయాల్, ఈస్ట్రోన్, ఈస్ట్రాయోల్. వీటిలలో ఈస్ట్రాడయాల్ అంటే E2 అనేది చాలా ముఖ్యమైన హార్మోన్. ఇది ఆడోళ్ళలో ఎస్పెషలీ ప్యూబర్టీ అప్పుడు, అంటే పీరియడ్ మొదలయ్యేటప్పుడు సెక్స్ ఆర్గన్స్ని డెవలప్ చేస్తుంది. అండ్ పీరియడ్ వచ్చిన తర్వాత ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొరని బాగా బ్లడ్ సప్లైతో థిక్ చేస్తుంది అనమాట. ఇది చాలా అవసరమైన స్టెప్. సో నార్మల్ రేంజ్ ఏంటంటే 12.5 to 498 పికోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్. అఫ్ కోర్స్ పీరియడ్లో ఏ ఫేజ్లో ఉన్నారో దాని ప్రకారం ఇది నార్మల్ రేంజ్. సో ముందు చేస్తారా, తర్వాత చేస్తారా, పీరియడ్ 14 డే 15 డే, నేను నార్మల్ వాల్యూస్ ఏంటో మళ్ళీ చెప్తాను. సో నార్మల్ రేంజ్ ఇదనమాట. ఎప్పుడు చేసినా 12.5 to 498 మధ్యలో ఉంటే పీరియడ్ సైకిల్ చూసుకొని అది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్టిలిటీకి ఏంటంటే ఓవేరియన్ ఫాలికల్స్ ఏజ్ బట్టి నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. ఫాలికల్స్ అంటే అండాలు. సో ఈ ఫాలికల్స్ తగ్గుతున్నప్పుడు ఈస్ట్రాడయాల్ లెవెల్స్ కూడా తగ్గుతుంటాయి. దీనివల్ల నెగటివ్ ఫీడ్బ్యాక్ వెళ్తుంది బ్రెయిన్కి, FSH లెవెల్స్ ఇంక్రీజ్ చేయాలని. ఈ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈస్ట్రాడయాల్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి ఎర్లీ ఫాలిక్యులర్ ఫేజ్లో. అంటే పీరియడ్ వచ్చాక నెక్స్ట్ 14 డేస్ని ఫాలిక్యులర్ ఫేజ్ అంటారు, అండం రిలీజ్ అయ్యే ముందు. సో ఆ ఫేజ్లోనే ఈ FSH అండ్ ఈస్ట్రాడయాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. సో ఓవేరియన్ టెస్ట్ అంటే ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్, అండాశయాల్లో ఎన్ని అండాలు ఉన్నాయని కనుక్కోవడానికి FSHను ఈస్ట్రాడయాల్ లెవెల్స్ చెక్ చేసుకుంటే చాలా మంచిది. పీరియడ్కి 2వ రోజన్నా 3వ రోజన్నా చేస్తే కరెక్ట్ వాల్యూస్ తెలుస్తాయండి. FSH లెవెల్స్ 10 to 15 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎంఎల్ ఉండి, లేదా ఈస్ట్రాడయాల్ లెవెల్స్ 60 నుంచి 8 పికోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు అండాశయాల్లో తక్కువ అండాలు ఉన్నట్టుగా సూచన అనమాట. సో ఓవేరియన్ రిజర్వ్కి అంటే ఎన్ని అండాలు ఉన్నాయి కనుక్కోవడానికి ఈస్ట్రాడయాల్ ఒక మంచి టెస్ట్. నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ కార్పస్ లూటియం నుంచి రిలీజ్ అవుతుంది, అండాశయాల్లో ఉంటుంది. కార్పస్ లూటియం ఏంటి, చాలా వీడియోస్లో చెప్పాము. అండం విడుదలైన తర్వాత ఆ ఫాలికల్ని కార్పస్ లూటియం అంటాము. ఇక్కడ నుంచి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఎండోమెట్రియాన్ని, గర్భసంచి పొరని బాగా రక్త ప్రవాహంతో థిక్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఇది థిక్ ఎందుకు అవ్వాలి, అక్కడ ఎంబ్రియో వచ్చినప్పుడు అతకడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వచ్చాక మాయా నుంచి సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ నుంచి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ముఖ్యంగా ఫస్ట్ కార్పస్ లూటియం నుంచి రిలీజ్ అవుతుంది. నార్మల్ రేంజ్ ఏంటంటే పీరియడ్ సైకిల్ ప్రకారం, అంటే పీరియడ్ వచ్చిన తర్వాత ఎప్పుడు చేస్తామో దాన్ని బట్టి 0.2 నుంచి 27 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ ఉండాలి ఈ హార్మోన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్. ఇన్ఫర్టిలిటీ ఎలా కనుక్కుంటామంటే పీరియడ్ డే 21కి, అంటే 1 వీక్ పీరియడ్ వచ్చే ముందు రోజు చేసుకుంటే, పీరియడ్ డే 21కి చేసుకుంటే అండం రిలీజ్ అయిందా లేదా అనేది కనుక్కోవచ్చు. 3 నానోగ్రామ్ పర్ మిల్లీలీటర్ కన్నా ఎక్కువ ఉంటే ఆ రోజు ఓవులేషన్ అయినట్టుగా సూచన వస్తుంది అనమాట. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ నెక్స్ట్. FSH అనే హార్మోన్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది, పిట్యూటరీలో యాంటీరియర్ భాగం నుంచి రిలీజ్ అవుతుంది. GnRH అనే హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత దాని రెస్పాన్స్ లో ఈ FSH అనేది రిలీజ్ అవుతుంది. FSH రిలీజ్ అవుతూనే ఓవరీస్ లో, అండాశయాల్లో అండం అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. నార్మల్ రేంజ్ 3.5 నుంచి 21.5 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎంఎల్. అఫ్ కోర్స్ పీరియడ్ సైకిల్లో ఎప్పుడు చేయించుకున్నామో దాన్ని బట్టి ఇది నార్మల్ రేంజ్. ఇన్ఫర్టిలిటీ అప్పుడు ఏంటంటే ఏజ్ తో పాటు ఓవరీస్ తగ్గిపోతాయని చెప్పాను కదా. ఈ ఫాలికల్ లాస్, ఈ అండాలు తగ్గిపోతున్నప్పుడు, ఈస్ట్రాడయాల్ లెవెల్స్ తగ్గినప్పుడు నెగటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళి మళ్ళీ పిట్యూటరీకి FSH అనేది రిలీజ్ అవుతుంది. చాలా ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఇది ఎక్కువ రిలీజ్ అవుతుంది అండ్ ఈస్ట్రాడయాల్ కూడా ఎలివేటెడ్ లెవెల్స్ లో ఉంటాయి ఫాలికల్ ఫేజ్ లో, అంటే అండం రిలీజ్ అయ్యే ముందు. ఇది ఒక ఓవేరియన్ రిజర్వ్ కనుక్కోవడానికి మంచి టెస్ట్ చెప్పాను కదా. పీరియడ్ కి 2వ రోజన్నా 3వ రోజు చేస్తే FSH వాల్యూస్ 10 to 15 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ కన్నా ఎక్కువ ఉంటే, పర్ ఎంఎల్ కన్నా ఎక్కువ ఉంటే, ఈస్ట్రాడయాల్ 60 to 80
పికోగ్రామ్స్ పర్ ఎంఎల్ కన్నా ఎక్కువ ఉంటే అండాశయాల్లో అండాలు తక్కువ ఉన్నట్టుగా సూచన. సో FSH, ఈస్ట్రడయాల్ చాలా ముఖ్యమైన హార్మోన్స్. ఎగ్ రిజర్వ్ గురించి తెలుసుకోవడానికి డే 2 డే 3 అని చేస్తే మంచిది. నెక్స్ట్ లూటనైజింగ్ హార్మోన్ LH అంటాము. ఇది కూడా పిట్యూటరీలో యాంటీరియర్ భాగం నుంచి రిలీజ్ అవుతుంది. GnRH రిలీజ్ అయినప్పుడు ఇది రిలీజ్ అవుతుంది. ఈ సైకిల్ మధ్యలో పీరియడ్ కి ముందు LH అనే హార్మోన్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఇది చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయినప్పుడే అండం అనేది రిలీజ్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్. LH అండం రిలీజ్ కి చాలా ముఖ్యమైన హార్మోన్. అది కాకుండా కార్పస్ లూటియం నుంచి ప్రొజెస్ట్రాన్ కూడా రావాలంటే LH చాలా ఇంపార్టెంట్ హార్మోన్. నార్మల్ రేంజ్ 2.4 నుంచి 95.6 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎంఎల్ ఉంటుంది. పీరియడ్ సైకిల్ కి ఏ రోజు చేసామో దాని ప్రకారం ఈ రేంజ్ లో ఉంటే మనం చూసుకోవచ్చు. టెస్టోస్టెరాన్ కూడా చాలా ముఖ్యమైన హార్మోన్. ఎస్పెషల్లీ PCOS పేషెంట్స్ లో ఏంటంటే ఇది కనుక్కుంటారు. సో ఇది ఓవరీస్ లో రిలీజ్ అవుతుంది. అండాశయాలు చాలా తక్కువ శాతం రిలీజ్ అవుతుంది. ఈ ఓవరీస్ లో ఏంటంటే అరోమటేజ్ అనే ఒక హార్మోన్ టెస్టోస్టెరాన్ ని ఈస్ట్రడయాల్ గా మారుస్తుంది. సో నార్మల్ రేంజ్ 8 to 48 నానోగ్రామ్స్ పర్ DL అనేది ఒక నార్మల్ రేంజ్. దాన్ని బట్టి PCOS ఎంత ఉంది అనేది కనుక్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ చాలా ముఖ్యమైన హార్మోన్ యాంటీములేరియన్ హార్మోన్. దీన్ని ములేరియన్ ఇనిబిటింగ్ హార్మోన్ కూడా అంటారు. ఇది గ్రాన్యులోసా సెల్స్, అండాశయాల్లో గ్రాన్యులోసా సెల్స్ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ గ్రాన్యులోసా సెల్స్ ఏంటంటే అండానికి చుట్టూ ఉన్న సెల్స్ ని గ్రాన్యులోసా సెల్స్ అంటారు. ఈ గ్రాన్యులోసా సెల్స్ అండంని మెచ్యూర్ చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తుంది. అండాశయాల్లో ఏజ్ బట్టి లేదా ఓవేరియన్ రిజర్వ్ తగ్గుతున్నంగా జెనెటిక్ కారణాల వల్లనో లేదా ఎన్వైరన్మెంటల్ కారణాల వల్ల అండాశయాల్లో అండాలు తగ్గిపోతుంటే AMH అనే హార్మోన్ చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఓవేరియన్ రిజర్వ్ కనుక్కోవడానికి చేసే టెస్ట్. సో లెవెల్స్ 1.66 నానోగ్రామ్ పర్ మిల్లీలీటర్ కన్నా తక్కువ ఉంటే తక్కువ రిజర్వ్ ఉన్నట్టు, ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉన్నట్టు. కానీ 1 నానోగ్రామ్ పర్ మిల్లీలీటర్ కన్నా తక్కువ ఉంటే ఓవేరియన్ రెస్పాన్స్ కూడా బాగోదు మందులు ఇచ్చినా IUI కైనా IVF కైనా అనేది సూచన. సో ఇవి స్టడీస్ ద్వారా నిర్ధారించిన వాల్యూస్. సో మనకి ఈ 1 నానోగ్రామ్ మిల్లీలీటర్ కన్నా తక్కువ ఉంటే చాలా ఎక్కువ మెడికేషన్స్ ఇవ్వాలి, చాలా ఎక్కువ మందులు ఇస్తేనే రెస్పాన్స్ వస్తుందని సూచన వస్తుంది అనమాట. ఈ MH కి నార్మల్ రేంజెస్ ఏజ్ ప్రకారం చూద్దాము. 20 to 30 years ఉన్నప్పుడు మీడియన్ వాల్యూస్ రేంజ్ అని కనిపెడతామండి. 4.2 నుంచి 4.7 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఉంటుంది. ఇది నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ఏ చెక్ చేస్తారు. 30 నుంచి 40 వయసు ఉన్నప్పుడు 1.6 నుంచి 3.0 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఉంటుంది. 40 to 50 years ఉన్నప్పుడు ఇది బాగా తగ్గిపోతుంది. అఫ్ కోర్స్ అండాశయాల్లో అండాలు తక్కువ ఉంటాయి కదా. సో 0.03 నుంచి 0.58 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ దాకా ఉండొచ్చు. ఇది చాలా ముఖ్యమైన హార్మోన్ అన్నాను. ఎస్పెషల్లీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు దీన్ని తప్పకుండా కనుక్కుంటాం. బట్ దీనికి ఒక డే అనేది లేదు. మీరు పీరియడ్లో ఎప్పుడున్నా ఇది కనుక్కోవచ్చు. ఈ వాల్యూస్ బట్టి మనము అండాశయాల్లో అండాలు ఉన్నాయా, ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ రెస్పాన్స్ అనేది కనుక్కోవచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.